ఈ టాపిక్ గురించి నేను నా పేజ్‌లో మాట్లాడతా అనుకోలేదు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం గురించున్న పేజ్ కాబట్టి ప్రతి వైరల్ వీడియోని నేను తీసుకోను ఈ పేజ్‌లోకి. బట్ ఈ విషయం మాత్రం గట్టిగా మాట్లాడాలనిపిచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ తీసుకుంటే ఇద్దరు తప్పు చేశారు అమ్మాయి, అబ్బాయి. కానీ ఆ అబ్బాయి వైఫ్ వచ్చి ఏమంటోంది? "నా హస్బెండ్ చాలా మంచివాడు. ఎలాంటి చెడలవాట్లు లేవు. ఈ అమ్మాయే నేర్పించింది" అంటోంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అమ్మాయిలందరూ. ఆ అమ్మాయికి గనక పెళ్ళయ్యుంటే, వాళ్ళ హస్బెండ్‌కే ఇలా రెడ్ హ్యాండెడ్‌గా దొరికుంటే, ఆ హస్బెండ్ అంటాడండి, "నా వైఫ్ చాలా మంచిది. వాడే లొంగదీసుకున్నాడు" అని? నెవర్. అనడు. ఒకవేళ అన్నా, జీవితాంతం వాడు నరకం జూపిస్తాడు మాటలతో. చిత్రహింసలుంటాయి. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు గదా! ఆడపిల్లల జీవితం అరటాకు లాంటిది అని. ఎందుకు మర్చిపోతున్నారు? ఫ్యాషనా? అందరితో సమానంగా బ్రతుకుతున్నామనే అహంకారమా? ఏమనుకుంటున్నారు? ఆడపిల్ల జీవితం అరటాకు కన్నా సున్నితమైంది. ఎందుకంటే అమ్మాయి, అబ్బాయి తప్పు చేస్తే ఆ అబ్బాయి రేపే బయటకొచ్చి తలెత్తుకొని తిరుగుతాడు వాడు. కానీ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ అయినా, ఎంత గడుసుదైనా సరే బయటికొచ్చి ధైర్యంగా తిరగలేదు. సో, ఇలా డిజైన్ చేయబడ్డాం ఆడవాళ్ళం ఈ సమాజంలో. ఇదే నేను సూడో ఫెమినిస్ట్‌లకు గూడా చెప్పేది ఇదే. ఆడవాళ్ళము ఇలా డిజైన్ చేయబడ్డాం. సమాజం మారాలంటే చాలా టైం పడుతుంది. సో సమాజాన్ని మార్చకుండా మనం మారితే ఇలాగే ఉంటుంది. సో కాబట్టి వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఇంకొకటి బాగా బండగుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళైన మగాడు ఎప్పుడు ఇంకో అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించడు. వాడు కేవలం ఆ అమ్మాయి శరీరాన్ని వాడుకోవడానికి మాత్రమే వస్తాడు అమ్మాయి లైఫ్లోకి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు పొగిడాడనో, వాడు నీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనో అస్సలు నమ్మకండి. వాడి పెళ్ళమే ఎండ్ ఆఫ్ ద డే వాడికి ఇంపార్టెంట్ అవుతుంది. అది మర్చిపోకండి. ఒకవేళ పట్టుబడ్డారనుకోండి ఇలా, తర్వాత అంత ప్రేమ ఉండదు, కట్ అయిపోతుంది మొత్తం. అప్పుడు మీరేమవుతారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చావుకు దగ్గరవుతారు. అదంతా చూసి మీకు జన్మనిచ్చిన పాపానికి మీ తల్లిదండ్రులు కుళ్ళి చస్తారు. సో అమ్మాయిలు, నేను చెప్పిన మాటల్ని అస్సలు మర్చిపోవద్దు.